హలో ఆల్, ఇవాళ వీడియోలో ఒక మంచి టేస్టీ ఇంకా హెల్తీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఆ లడ్డు వచ్చేసి పల్లీలు ఇంకా నువ్వుల లడ్డు అండి. సో ముందుగా ఒక ప్యాన్లో ఒక 1 కప్ పల్లీలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు ఒకవేళ మీకు ఆ పల్లీలపై ఉన్న పొట్టు ఏదైతే ఇష్టం లేకపోతే దాన్ని తీసేయచ్చు, లేదా డైరెక్ట్గా అలా పొట్టుతో తిన్నా కూడా బాగానే ఉంటుంది అనమాట. ఏమా చేయదు అనేది రాదు. సో పల్లీలు వేగిన తర్వాత అదే తీసేసి అదే ప్యాన్లో 1 కప్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కూడా మొత్తం ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో 1 కప్ నువ్వులు 1 కప్ పల్లీలకు మనకి 1 కప్ బెల్లం పడుతుంది. సో కొంచెం స్వీట్ ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ బెల్లం కూడా తీసుకోవచ్చు, కానీ 1 కప్ కరెక్ట్గా సరిపోతుంది. దాంట్లోనే 3 ఇలాచీలు కూడా వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇలాచీ పైన ఉండే అదేదైతే స్కిన్ ఉంటుందో అది కూడా తీసేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము పల్లీలు నువ్వులు 2 ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉన్నట్టుగానే గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే అది గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం ఒకవేళ మీకు బాగానే కొంచెం వాటరీగా అట్లా ఉంటే మనకి ఈజీగా లడ్డూలు కట్టొచ్చు. లేదా పౌడర్ లాగా ఉంది అంటే ఆ లడ్డూలు చుట్టడానికి నెయ్యి వేడిగా చేసి చల్లార్చి దాంట్లో వేసి మనం లడ్డూలు చుట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా జస్ట్ 10 to 15 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. ఇవి చాలా హెల్తీ కూడా, ఇంకా పిల్లలకి కూడా చాలా ఇష్టపడి తింటారు.